సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్. రైట్, ఏపీలో ఉచిత ఇసుక పాలసీకి సంబంధించింది ఫస్ట్ హెడ్లైన్. ఏపీలో ఉచిత ఇసుక పాలసీ మార్గదర్శకాలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ విధానాలు రద్దు చేస్తూ కొత్త జీవోనిచ్చారు. కలెక్టర్ చైర్మన్ గా జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేశారు. సో లోడింగ్ రవాణా ఛార్జీల్ని ఈ కమిటీలే ఫైనల్ చేయబోతున్నాయి. ఇక సెకండ్ హెడ్లైన్స్, వైఎస్ 75వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇడుపులపాయలో తమ తండ్రికి జగన్, షర్మిల నివాళులర్పించారు. ఇటు హైదరాబాద్ లోని గాంధీ భవన్ తో పాటు మంగళగిరిలో జరిగిన వేడుకల్లోనూ సీఎం రేవంత్ పాల్గొన్నారు. ఇక థర్డ్ హెడ్లైన్, కాపులను బీసీలో చేర్చే బాధ్యత పవన్ కళ్యాణ్ దేనన్నారు దాడిశెట్టి. కాపుల ఓట్లను పవన్ కూటమికి వేయించారని మాజీ మంత్రి చెప్పారు. కేంద్రం సానుకూలంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఇక ఫోర్త్, ఒక్క రోజు వర్షానికే ముంబై లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. 6 గంటల్లో ఏకంగా 30 సెంటీమీటర్ల వర్షం నమోదైందంటే ఎంత వర్షపాతం నమోదైందో మనకు తెలుస్తోంది, ఎంత ఇబ్బంది పడ్డారో మనకు తెలుస్తోంది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. సో ముంబై వాసులు బీ అలర్ట్. ఇక నెక్స్ట్, సుప్రీంకోర్టులో నీటిపై విచారణ గురువారానికి వాయిదా పడింది. క్వశ్చన్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమో అన్నారు సీజేఐ. లీక్ అయిన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందన్నారు. మళ్లీ పరీక్ష నిర్వహించడం చివరి ఆప్షన్ అన్నారు. ఇక నెక్స్ట్, రాహుల్ గాంధీ మణిపూర్ లో పర్యటిస్తున్నారు. ఓ హై స్కూల్లో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్ కి వెళ్లి బాధితులకి ఆయన ధైర్యం చెప్పారు. గతేడాది హింస చెలరేగిన తర్వాత రాహుల్ ఇప్పటికీ 3 సార్లు మణిపూర్ వెళ్లారు. ఇక నెక్స్ట్, ప్రధాని మోదీకి మాస్కోలో ఘన స్వాగతం లభించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో కలిసి పలు ఒప్పందాలపై మోదీ సంతకాలు చేశారు. 2 రోజుల పాటు ఆయన రష్యాలో పర్యటిస్తారు. ఎన్ఆర్ఐలతో కూడా భేటీ అవుతారు. ఇవి ఇప్పటి వరకు నా హెడ్లైన్స్. సుదీర్ఘ మన్నిక ఎన్బీసీ బేరింగ్ సమర్పించు హెడ్లైన్స్.